హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. 4th ఏప్రిల్ 2024 ఈరోజు యొక్క మార్కెట్ యొక్క ఎనాలిసిస్, మార్కెట్ యొక్క ప్రిడిక్షన్ ఏ విధంగా ఉండే అవకాశం ఉందో కూడా చూద్దాం. ముందుగా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ యొక్క ప్రిడిక్షన్ చూసిన తర్వాత అదేవిధంగా స్టాక్స్లో కూడా ఒక 5 స్టాక్స్ గురించి ఇన్ డీటెయిల్డ్గా వివరించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. యాక్చువల్గా ఏదైతే 4th ఏప్రిల్లో మనకి ఫస్ట్ నిఫ్టీ ఏ విధంగా ఉండే అవకాశం ఉందో ముందుగా పరిశీలిద్దాం. నిఫ్టీ ఏదైతే సపోర్ట్ రెసిస్టెన్స్, నేను ఇక్కడ మీకు ఏదైతే చార్ట్ ఏదైతే చూపిస్తున్నానో, నిఫ్టీ ఏదైతే 22,000 ఏదైతే 650 పైన మార్కెట్ సస్టైన్ అవుతే మార్కెట్ అప్ ట్రెండ్ వెళ్ళే అవకాశం ఉంది. అదేవిధంగా 22,550 ఆర్ 500 బిలో కానీ మార్కెట్ ట్రేడ్ అవుతే మార్కెట్లో కొంచెం డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీ 48,000 పైన సస్టైన్ అవుతేనే మార్కెట్ అప్ ట్రెండ్ వెళ్ళే అవకాశం ఉంది. అదేవిధంగా 47,700 బిలో మార్కెట్ కొంచెం డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశం ఎక్కువ. ఇవి ఇక్కడ నేను మీకు ఈ చార్ట్ మీద కూడా డిస్ప్లే చేస్తున్నాను. వీటితో పాటుగా ఒక 5 స్టాక్స్ నేను మీకు ఇప్పుడు రికమెండ్ చేస్తాను. అందులో మొదటిగా M&M, మహేంద్ర అండ్ మహేంద్ర ఏదైతే ఒక స్టాక్ బ్రేక్అవుట్ తీసుకుని ముందుకెళ్తుందో దాంట్లో మనకి మార్కెట్లో ఇక్కడ నుంచి టేకాఫ్ అవడానికి మంచి స్కోప్ అయితే కనిపిస్తుంది. దీంట్లో మనకి ఏదైతే ఇక్కడ నుంచి మార్కెట్లో టేకాఫ్ అయిన తర్వాత ఏదైతే మనకి మార్కెట్లో ఇక్కడ నుంచి టేకాఫ్ అవుతే మార్కెట్లో సస్టైన్ అయ్యి ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఏదైతే ఇప్పుడు ట్రేడ్ అవుతుందో 1989 ఆర్ 1990 దగ్గర నుంచి అక్కడి నుంచి మార్కెట్లో ఒక 2000 దగ్గర నుంచి 2100, 2300 కపుల్ ఆఫ్ వీక్స్లోనే ఒక 500 పాయింట్స్ వరకు కూడా ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా రెండో స్టాక్ వచ్చేటప్పటికి టాటా ఎల్ఎక్సీ మీరు పొజిషనల్గా కూడా ఒక 3 months నుంచి 6 months వరకు కూడా పొజిషనల్గా ఉంచుకున్నా సరే దీంట్లో మనకి అద్భుతమైన లాభాలు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఇక్కడ నుంచి మార్కెట్లో టేకాఫ్ తీసుకుంటుంది. ఇక్కడ నుంచి మార్కెట్లో ఏదైతే మార్కెట్లో టేకాఫ్ తీసుకుని ముందుకెళ్తుందో అక్కడి నుంచి మనకి మార్కెట్లో ఇది పొజిషనల్గా పెట్టుకుంటే అద్భుతమైన లాభాలు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. 7,900 దగ్గర నుంచి బ్రేక్అవుట్ తీసుకున్న తర్వాత 8,000 పై నుంచి మార్కెట్లో ఒక అద్భుతమైనటువంటి బ్రేక్అవుట్ వచ్చింది. అదేవిధంగా థర్డ్ స్టాక్ దివీస్ ల్యాబొరేటరీస్ కూడా చాలా రోజులుగా స్తబ్దంగా ఉన్నప్పటికీ ఏదైతే 4వ తారీఖున ఈ రోజున ఇంట్రాడే కానీ అది పొజిషనల్గా చూసుకున్నట్టయితే లాస్ట్ 4 days నుంచి కూడా అద్భుతమైనటువంటి ప్రాఫిట్స్ ఇస్తూ బ్రేక్అవుట్ ఏదైతే లాస్ట్ 2 months నుంచి కొంత కన్సాలిడేషన్ అయ్యి ఉందో ఆ లెవెల్ని బ్రేక్అవుట్ చేసుకుంటూ ముందుకెళ్ళినటువంటి స్టాక్గా దివీస్ని మనం ఇంట్రాడేలో ట్రేడ్ చేసుకోవచ్చు. పొజిషనల్గా కూడా 1 month 3 months కూడా పొజిషనల్ ట్రేడింగ్ చేసుకున్నా సరే ఇక్కడి నుంచి టేక్ ఆఫ్ అవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా ఫోర్త్ స్టాక్ వచ్చేటప్పటికి శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ గత 2 monthsగా కన్సాలిడేషన్ అయ్యి ఉండి ఇక్కడ మనకి బ్రేక్అవుట్ వచ్చిందిగా మనం కన్సిడర్ చేయొచ్చు. చూసుకుంటే లాస్ట్ 3 days నుంచి కూడా ఎక్దమ్ ప్రాఫిటబుల్గానే ఒక కన్సిడర్ అవుతూ ముందుకెళ్తుంది శ్రీరామ్ ఫైనాన్స్. ఇక్కడ బ్రేక్అవుట్ వచ్చింది. ఇక్కడ నుంచి ఏదైతే 2,550 దగ్గర నుంచి 2,600, 2,500, 550 దగ్గర నుంచి మార్కెట్లో బ్రేక్అవుట్ వచ్చింది. ఇక్కడ నుంచి కూడా మార్కెట్లో టేకాఫ్ తీసుకుని మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా 5వ స్టాక్ వచ్చేటప్పటికి పంజాబ్ నేషనల్ బ్యాంకు గత 2 monthsగా ఏదైతే ఫిబ్రవరి, మార్చి 2 నెలలు కూడా మార్కెట్ స్తబ్దంగా ఉండిపోయిందో అది ఇక్కడ నుంచి 130, 135 దగ్గర నుంచి బ్రేక్అవుట్ వచ్చింది. 135 నుంచి బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి టేక్ ఆఫ్ అయ్యి 20-25% మార్కెట్ పెరగడానికి అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం రేపు ఏదైతే 1 or 2 days మాత్రం ఇంట్రాడేలో ట్రేడ్ చేసుకోవడానికి కూడా మంచి స్కోపు, మంచి బ్రేక్అవుట్ వచ్చిన స్టాక్గా తీసుకోవచ్చు. అదేవిధంగా థర్డ్, నిన్నటి రోజున మనం ఏదైతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ని మనం బ్రేక్అవుట్ కింద మనం తీసుకున్నామో పొజిషనల్గా కూడా ట్రేడ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే 1450 ఆర్ 1475 దగ్గర నుంచి కూడా మార్కెట్లో టేక్ ఆఫ్ అయ్యి ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉందని చెప్పాం. దాన్ని ఇంకా కంటిన్యూ చేయడానికి కూడా మంచి స్కోప్ అయితే ఉంది. ఏదైతే ఇప్పుడు నేను డిస్కస్ చేసిన 5 స్టాక్స్ కూడా 4వ తారీఖు ఈ రోజున మనకి ఇంట్రాడే ట్రేడ్ చేయడానికి. అదేవిధంగా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ మనకు ప్రిడిక్షన్లో బ్యాంక్ నిఫ్టీ అయితే 48,000 పైన సస్టైన్ అవుతేనే మార్కెట్ అప్ ట్రెండ్ వెళ్ళడానికి అవకాశం ఉంది. అదర్వైజ్ మార్కెట్లో డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అదేవిధంగా స్టాక్స్ అప్డేషన్ కోసం నిఫ్టీ చాచా యాప్ని డౌన్లోడ్ చేసుకుని దాంట్లో రెగ్యులర్గా మనం ఇచ్చే ప్రిడిక్షన్స్ని మీరు ఫాలో అయితే అద్భుతమైన లాభాలు తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి నిఫ్టీ చాచా యాప్ని డౌన్లోడ్ చేసుకుని దాంట్లో ఉండే టేకాఫ్ తీసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి స్టాక్స్ని, అదేవిధంగా మీరు ఆప్షన్ ట్రేడర్ అయితే బ్యాంక్ నిఫ్టీ కానీ నిఫ్టీ కానీ యాక్యురేట్గా డైలీ 1 call నిఫ్టీ అండ్ 1 call బ్యాంక్ నిఫ్టీ విత్ షూర్ షార్ట్ కాల్స్ని మనం అప్డేట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.